అన్న ఇప్పటికి 70,000 ఉద్యోగాలిచ్చినా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినా అనేసని అంటాండు గదన్న. ఇప్పుడు వాళ్ళు మాటలు గాలి మాటలు చెప్పడానికి ఏముంది? మనమిచ్చిన ఉద్యోగాలు, మనమిచ్చిన నోటిఫికేషన్‌లే హ్మ్. అవే లెక్కలు చెప్తుర్రు. వాళ్ళిచ్చినయి 5,000 ఉద్యోగాలే ఇచ్చినారు. అంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చింది మనమే. ఎగ్జామ్ కండక్ట్ చేసింది మనమే. రిజల్ట్ కాడ కొంచెం జాప్యం జరిగింది. ప్రభుత్వం మారిపోయింది. దాన్ని వీళ్ళు అవకాశాలు తీసుకొని ఇప్పుడు అది ఇచ్చుకుంటూ ఏమంటుర్రంటే మేమిచ్చినామంటుర్రు. అట్లా కాదు గదా! నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు లెక్క. నువ్వు జాబ్‌లు నోటిఫై చేసినప్పుడు లెక్క. నువ్వు కండక్ట్ చేస్తే నువ్వు ఇచ్చినట్టు. గత ప్రభుత్వాలు ఇచ్చింది నేనే ఇచ్చినా అని చెప్పేసి నీ అకౌంట్‌లో ఏసుకోవడం అనేది కరెక్ట్ గాదు. దాంట్లో ఏందంటే కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు కూడా తెలంగాణ ముఖ చిత్రం మీద, తెలంగాణ నిరుద్యోగం మీద, తెలంగాణ రైతాంగం మీద, తెలంగాణ సామాజిక అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ రోజు అక్కడ పోయినాడు. పోయి ఏం చెప్పినాడు పిల్లలందరినీ ఉద్యోగాలు రావాలంటే మీకు అందరికి ఉద్యోగాలు రావాలంటే వీళ్ళ నలుగురు ఉద్యోగాలు పోతే మీకు ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేసిర్రు. మరి నలుగురు ఉద్యోగాలు పోయినాయి. మరి వచ్చినాయి అందరికి ఉద్యోగాలు? దీనికి ఏం చెప్తాడు కోదండరామ్ సార్ సమాధానం చెప్పాలి కదా! కాబట్టి నేనేమంటున్నా ఏది జాబ్ క్యాలెండర్ ఏది? ఎన్ని ఉద్యోగాలెయ్యి? 3 సంవత్సరాలకి 3 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి నువ్వు. ఇచ్చినవా? ఇవ్వలేదు. తులం బంగారం ఇచ్చినవా? ఇవ్వలేదు. రైతు బంధు పరిస్థితి ఏంది? అయి అట్నే మూడో, నాలుగో పెండింగ్ ఉన్నాయి. సరే అవన్నీ అట్లా పెట్టు. అన్న రైతు బంధు ఇచ్చిండట గదన్న. ఇస్తే ఇప్పుడు ఊర్లలో పోయి అడిగితే తెలుస్తది గదా! హ్మ్. ఇప్పుడు ఆయన ఇచ్చినని ఆయన అనటం గాదు. చే ఇయ్యలేదని మేమనటం గాదు ప్రతిపక్ష పార్టీగా. హ్మ్. మీరందరూ ఉన్నారుగా మీడియా ఉన్నది గదా! మేధావి వర్గం ఉంది ఊర్లలో పోతే తెలుస్తది గదా! హ్మ్. మీరొక ఊరిని తీసుకోండి. షాంపుల్ ఒక ఊరిని తీసుకొని వెళ్ళండి. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే ఒక గ్రామానికెళ్ళండి. షాంపుల్ సర్వే జేయండి. ఎన్నొచ్చినాయి? ఇప్పుడు ఎన్ని ఇయ్యాలే? ఎన్నిచ్చిర్రు? ఎన్ని ఎకరాల వరకు ఇచ్చిర్రు? ఎంత పెండింగ్ ఉంది? తేలిపోతది గదా! హ్మ్. అంటే నేనేమంటున్నా ఇచ్చినావంటే ఆడ లెక్కలైతే ఉన్నాయి గదా! కాబట్టి నేనేమంటున్నా ఇవన్నీ సంగతి దేవుడెరుగు. నువ్వు చెప్పినయన్నా చేయకపోతే. కనీసము ఇలా రైతాంగం అండి వాళ్ళు ఆరుగాలం పంట వాళ్ళు పొద్దస్తమానం రాత్రనక, పగలనక, ఎండనక, వాననక భార్యాభర్తలు గ్రామాలలో వాళ్ళకున్నదేముంటది 3 ఎకరా 5 ఎకరాల 4 ఎకరాల పొలం ఉంటే హ్మ్. వాళ్ళు దాన్నే నమ్ముకొని అదే పని చేస్తారు వాళ్ళు. హ్మ్. ఇంక వాళ్ళకి వ్యాపారం ఉండదు. ఇంకో యావిగేషన్ ఉండదు. ఇంకో రకంగా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉండదు. మొత్తం గూడా భూమి మీదనే పని చేస్తారు వాళ్ళు. పని చేసేటప్పుడు వాళ్ళు భూమి దున్నుకున్నప్పుడు, చదువు చేసినప్పుడు నువ్వు సమయానికి యూరియా ఇయ్యకపోతివి. హ్మ్. యూరియా ఎంత పంచాయతీ అయింది చూసిర్రు గదా మీరు. అవును. ఆడపిల్లలు వాళ్ళ పిల్లల్ని చిన్న పిల్లల్ని సంకలో పెట్టుకొని లైన్‌లో నిలబడే పరిస్థితి తెచ్చాడు. ఉదయం 3 గంటలకి, 4 గంటలకు లేసి నిలబడే పరిస్థితి తెచ్చాడు. హ్మ్. చెప్పులు లైన్‌లో పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. హ్మ్. ఇవన్నీ గూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో జరిగాయని జెప్పి. అలాంటి పరిపాలనకి వెనకకి తీసుకుపోయినాడు. నువ్వెట్లా కనీసం యూరియా ఇయ్యలేనోనివి నువ్వు సమర్థించుకుంటావు అంటున్నా నేను. ఒక ఉద్యోగము సరైన నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇయ్యకపోతే ఇప్పుడు ఆ పిల్లలంతా కూడా చెంపలేసుకుంటుర్రు. ఆ రోజు ఏం చెప్పినాడు? మీకు ఉద్యోగాలు రావాలంటే వీళ్ళు ఉద్యోగాలు ఊడబీకమని అన్నాడు. మరి వీళ్ళకి ఉద్యోగాలొచ్చినాయి. ఇప్పుడు కోదండరామ్ సార్‌కొచ్చింది, ముఖ్యమంత్రికొచ్చింది. హ్మ్. ఆయనతో పాటు తిరిగిన బల్మూరు వెంకట్‌కొచ్చింది. హ్మ్. ఆయనని ఎమ్మటి తిరిగిన మన అద్దంకి దయాకర్ గారికొచ్చింది. ఇట్లా ఎవరైతే ఉన్నారో ఆకురాతి మురళి గారికొచ్చింది. ఇప్పుడు ఆయన కూడా అది వద్దన్నట్టుంది ఆయనకిది. 2 సంవత్సరాలకే రియలైజ్ అయ్యిండు. అవును. ఆయన ఏదో రిజైన్ చేసినట్టుంది ఇంకా పీరియడ్ ఉన్నా గూడా. అంటే నేనేమంటున్నా వీళ్ళంతా గూడా మేధావి వర్గం అనేవాళ్ళు, ఈ కమ్యూనిస్టులు అనుకునేవాళ్ళు, మానవ హక్కులు, పౌర హక్కులు అనుకునేవాళ్ళు, తెలంగాణలో ఏదో జరిగిపోతున్నది ఇక్కడ ఫ్యూడల్ వ్యవస్థ వచ్చిందని జెప్పి ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయిర్రు అంటున్నా నేను. ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు? ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి తెలుసా? హ్మ్. వీళ్ళ తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి ఉన్న బంగారము లేకపోతే భూమిలో లేకపోతే అప్పులో తెచ్చి ఆ పిల్లల్ని ఇక్కడ పెట్టి హాస్టల్‌లో పెట్టి చదివిస్తుర్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి నోటిఫికేషన్‌లు ఇస్తామని కోదండరామ్ సార్ కూడా చెప్పాడు. హ్మ్. చెప్పినప్పుడు కోదండరామ్ సార్ ఒక బాధ్యత గల వ్యక్తి కాబట్టి తెలంగాణలో హ్మ్. జేఏసీ చైర్మన్‌గా ఉన్నాడు కాబట్టి ఆయన మాటలు కూడా కొంత నమ్మినారు పిల్లలు. హ్మ్. మరి వచ్చింది ఇయాల కోదండరామ్ సార్ బాధ్యత తీసుకోవాలి కదా! నువ్వు ప్రభుత్వంలో ఏది అంటున్నా నేను. నీ ప్రభుత్వంలో నీ స్థానం ఏంటి? హ్మ్. నువ్వు చెప్తే ఎవరింటున్నారు? నీ 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 భాగస్వామ్యం ఏంటి? ఆ రోజు నువ్వు కాంగ్రెస్‌కి మద్దతిచ్చేటప్పుడు నువ్వు ఏ రకమైనటువంటి అగ్రీమెంట్‌తోటి అక్కడికెళ్ళావు? ఇక్కడ నీకు నచ్చందేంది? ఇప్పుడు ఆడ నచ్చిందేంది? ఇప్పుడు ఈడ జరుగుతుందేంది? గతంలో జరిగిందేంది? నువ్వు బేరీజ్ జేసుకోవాలి గదా! బేరీజ్ జేసుకొని నువ్వు ఆ విద్యార్థుల కోసం నువ్వు కోదండరామ్ సార్ నిలబడాలి గదా! అది ఒక ఉద్యమకారుడిగా మేము అన్నీ గూడా మంచి చెడు చూసిన వాళ్ళం, కష్ట సుఖాలలో ఉన్నవాళ్ళం. మా సార్ జెప్తాడు అన్నం తిన్నాము, హ్మ్. అటుకులు బుక్కినమని. మేము అన్నం గూడా తినకుండా, అటుకులు గూడా తినకుండా తిరిగిన ఉద్యమాలలో. ఎందుకు అంటే సబ్బండ వర్గాలు బాగుపడాలి.